పెద్దోడు యెహోవా దృష్టికి ఏంగానే ఉన్నాడు, రెండో వాడు యెహోవా దృష్టికి ఏంగా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నందుకు చేస్తున్నారు. కానీ ఇతను మూఢనమ్మకం ఏంటి? అన్నల్లాగే ఇప్పుడు ఈయన కూడా చేస్తే మళ్ళీ చనిపోతాడు అనుకున్నాడట. వ్యాఖ్యానాలన్నీ అలాగున్నాయి. అంటే ఈ అమ్మాయి వాళ్ళు చాలామంది చూసారా, ఈ పిల్లొచ్చాకే మా కుటుంబం బాగాలేదు, ఈ పిల్లొచ్చాకే మా మాంగారు చచ్చిపోడు, ఈ పిల్లొచ్చాకే మా అత్త చచ్చిపోయింది, అది మిగిలిన కోళ్ళు ఇస్తారు కదా కామెంటరీ. ఈ అమ్మాయి వచ్చాకే మాకు ఆర్థిక నష్టం వచ్చి, ఈ అమ్మాయి వచ్చాకే మరి నువ్వు వచ్చాకే వచ్చి వజ్రాలు కురిసినాయి పైనుంచి, నువ్వు వచ్చాకే వచ్చి అడుగుతున్నాను. ఆడదాని పోయిండు మరొక ఆడదాని కోసం అలా అనొచ్చా? చాలామంది అంటే చూస్తే నువ్వు వచ్చిన తర్వాత మాకు ఏం కలిసి, నువ్వు వచ్చాక ఏం కలిసి రావాలి? ఒక కేజీ బంగారం తేవాలి, నీకు ఏం తేవాలి? ఆయన అడుగుతున్నా, ఒక మనుషులు రాక వల్ల అడుగుతున్నా, కలిసి వచ్చేపోయి ఉంటాయా? ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, తీయాలన్నా ఆయనే తీయాలి. ఒక మనుషులకు పాఠాలు నేర్పాలన్నా ఆయనే నేర్పాలి, లేవనెత్తాలన్నా ఆయనే నేర్పాలి, ఏది చేయాలన్నా ఆయనే చేయాలి. కానీ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో యోధ, క్షమించండి, పెద్ద ఆయన యోధ ఏం చేస్తున్నాడంటే, నా కోడల వల్లే పెద్దోడు చనిపోయాడు, నా కోడల వల్లే రెండో వాడు చనిపోయాడు, ఇప్పుడు మూడో వాడిని కూడా చేస్తే వీడు కూడా చనిపోతాడని ఒక మాట నిర్ణయించి అన్నాడట. వీడు పెద్దోడు అయ్యేంత వరకు నువ్వేం చేస్తావంట, అమ్మా మీ తండ్రి ఇంటికాడ ఉండు, నేను కౌరు పంపుతాడు. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. కౌరు పంపలేదు, చాలా దినాలు అయిపోయింది. నెక్స్ట్ చెడ్డ వార్త చెప్పిన, యోధా భార్య చచ్చిపోయింది. అడుగుతున్నాను, యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేసిన తర్వాత కీర్తనలో రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యోసేపునట తన సంకెళ్ళు బాధించాయంట. యోసేపును ఐగుప్తిలో సంకెళ్ళు బాధించాయి, ఆయన గుప్పుడు మెతుకులు దొరక్క పరిస్థితులు బాధించాయి. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రతి కన్నీరికి లెక్క ఈ కుటుంబంలో దేవుడు జమ చేస్తున్నాడు లేదు చెప్పండి? చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిదన్నా ఏడిపించావో, ఎవరిదన్నా లాక్కున్నావో, ఎవరిదన్నా పోగేసావో, ఎవరిదన్నా అన్యాయం చేసి వాడి దగ్గర అబద్ధాలు ఆడావో, నీ డొక్క జీరు లెక్కలన్నీ బయటికి తీస్తాడు. నీ మాటల వల్ల ఏడ్చాడో ఆడు ఖచ్చితంగా ఆడి కన్నీరికి జవాబు నీ దగ్గర ఎతుకుతాడు దేవుడు. యోసేపుని తీసుకెళ్లారు, గోతులో పడేది, అక్కడి నుంచి అమ్మేశారు, తీసుకెళ్ళి సరసాలు పడేసారు, సంఖ్యలు వేసేసారు. ఆ కీర్తన సంఖ్యలు యోసేపుని బాధించాయట. యోసేపు అక్కడ బాధపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖంగా ఉండగలవా? దేవుడు ఉండనిస్తాడా? ఒకని ఏడిపించేసి నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఉండగలవా? ఉండనిస్తాడా? ఒక కుటుంబానికి మనశ్శాంతి లేకుండా నువ్వు నీ కుటుంబంతో మనశ్శాంతిగా ఉండగలవా? ఉండనిస్తాడా? ఒకడు లేని గాయాలు కలగజేసి నేను సుఖంగా ఆరోగ్యంగా పోతుంటే నీ ఆరోగ్యాన్ని దేవుడు ఉండనిస్తాడా? యోసేపు దినదినం చనిపో